ఒకసారి నువ్వు సాక్రిఫైస్ అవ్వు. అట్లనే మనం టాప్కి వెళ్ళాలని కన్నింగ్ ప్లానింగ్ ముందే వేసుకొని కళ్ళతోనే ఆ డ్రామా నడిపించుకుంటూ ఈ రోజు దాకా వచ్చాడు. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు సోల్జరు నువ్వు నిన్ను నిజంగా బార్డర్లో పెడితే అమ్ముడు పోయినా ఆశ్చర్యం లేదు, అంతేగా. టికెట్ టు ఫినాలే అనే ఒక చిన్న స్వార్థం కోసం నువ్వు ఆడి గెలిచిన, అది టై అయ్యే గేమ్ యాక్చువల్ చెప్పాలంటే. తరాజు టాస్క్ వచ్చాయి ఇప్పుడు నేను అదంతా నింపారు కదా, లాస్ట్ ఇంతే ఉంది. సుమన్ ఏదో వేసినా సుమన్ గెలవకపోవచ్చేమో కానీ అది టై అవుతుంది. ఇట్లా ఇంచుమించు నింపారు అందరు 5 వరకు. నువ్వు అది నింపిన తర్వాత వీని పట్టుకొని అలా చేయడం ఏంటి, అది తప్పు. అండ్ భరణి అప్పటికే చెప్తున్నాడు, సుమన్ని టార్గెట్ చేయకు, నువ్వు ఏదో కావాలని చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఆయన కనిపడింది అంటే సుమన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అంటే, మీ ఇద్దరు అనిపించింది ఏంటంటే పేరెంట్ వీక్ అయిన తర్వాత సుమన్ టాప్లో ఉన్నాడేమో, మంచితనంతో నెట్టుకొచ్చాడు, అన్న మీద మంచి అభిమానులు కూడా ఉండుంటారు, పైగా సెలబ్రిటీ, కమీడియన్గా సెలబ్రిటీ, ఇమాన్యుయల్ కూడా సెలబ్రిటీ, వీళ్ళకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, మళ్ళీ పైన పేడ్ పిఆర్ టీంలు కూడా ఉంటారు, వీళ్ళకి ఏదో రకంగా నెట్టుకొస్తారు, టాప్ 5లో ఉంటాడు, అందుకని ఈయనను ముందు గెంటేయాలి అని చెప్పి కళ్ళు మాట్లాడాయి. డెమాన్ పవన్ కళ్ళు మాట్లాడితే నేను యాక్సెప్ట్ చేస్తా, పర్లేదు, ఎందుకంటే వాడికి ఆ స్వార్థం ఉండడంలో ఆశ్చర్యం లేదు. కానీ నువ్వు సోల్జర్ అనే ట్యాగ్ వేసుకొని వచ్చావు. సోల్జర్లు అంటే వరదల్లో ఉన్నప్పుడు వెళ్ళి కాపాడతారు, వాళ్ళ ప్రాణాలకు తెగించి రైళ్ళు ఢీకొన్నా, పెద్ద ఇంతెత్తు నీళ్లున్నా హెలికాప్టర్లో దిగి కాపాడతారు.